గురుగారు తాళపత్ర గ్రంథాలు ఒకప్పుడు చూసుకుంటే తాటాకు ఇలా కొన్ని వాటి మీద రాస్తుండేవారు. ఇప్పుడేమో పుస్తకాల్లో ప్రింట్ అయ్యి వచ్చేస్తున్నాయి. జనాలకి కొంతమందికి ఎలా ఉంటుందంటే మధ్యలో సృష్టించి రాసినవి ఎక్కువైపోతున్నాయని కొంతమంది నమ్మడం మానేస్తున్నారు. అయితే మీకు ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి మేము ఏది నమ్మొచ్చు ఏది నమ్మకూడదు అనే విషయాన్ని ఒక విషయంలో మాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు జనాలందరూ ఎక్కువ ఇబ్బంది పడుతుంది, మ్యాక్సిమం అందరికి కావాల్సిన డబ్బు. అప్పుల పాలైపోతూ సరిగా ఎంత వస్తున్నా కూడా అది వెంటనే ఖర్చు అయిపోతుంది అని చెప్పి డబ్బుల విషయంలో చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ వేద సహితంగా మీరు చదివిన చాలా మంత్రాలు ఉంటాయి, ఏదైనా ఒక మంచి జపాన్ని కానీ ఏదైనా ఒక మంచి రెమెడీని కానీ మాకు చెప్పండి గురువుగారు. తప్పకుండా అమ్మ. మనకి ఇదివరకు అన్నీ కూడా ఋషులంతా కూడా తాటాకుల మీద రాసేవారు. ఓకే. భోజపత్రం అని చెప్పి ఉంటుంది. ఆ భోజపత్రం పత్రిలో అంటే చెట్టు యొక్క బెరడది, ఆ చెట్టు యొక్క పొర, ఉల్లిపాయ పొర ఎలా వస్తుందో దాని మీద కూడా రాసేవారు మంత్రాలు. ఈ తాటాకుల మీద వేసినటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఇప్పుడు ప్రింటింగ్ అయిపోయి ఆధునిక కాలం కాబట్టి పేపర్ పల్పే కాబట్టి పేపర్ కూడా చెట్ల యొక్క పల్పే, బెరళ్ళ నుంచి వచ్చిందే పేపర్, దాని మీద మనం ప్రింట్ చేసుకుంటున్నాం. బాగుంది, ఏదైనా ఒకటే. అయితే ఇప్పుడు అన్నీ కూడా వేద సహితంగా, ఇప్పుడు ఇదిగో 4 వేదాలు కూడా తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఇలా ప్రింట్ అయ్యి వచ్చినాయి అన్నమాట. దీన్ని తాళపత్ర గ్రంథాల ప్రతిరూపం. ఇది వేద సహితంగా అంటే వేదాల ప్రకారము మనము ఏ సాధన చేసినా వేదం ఏది చెప్తుందో అదే దాని ప్రకారమే చేయాలి. ఓకే. వేదం అనేది మనకి శివుడి యొక్క డమరకం నుంచి పుట్టింది. ఇలా డమరకం, ఆ సౌండ్ల నుంచి వచ్చినటువంటి దాన్ని ఋషులంతా సిగ్నల్స్ డీకోడింగ్ చేసుకొని రాశారనమాట. కాబట్టి ఇది శివుడి నుంచి పుట్టింది. అందుకనే ఏ తంత్ర గ్రంథం అయినా సరే మనం శివుడు చెబుతుంటేనే పార్వతి రాసినట్టు మనం రాసుకుంటాం. పార్వత్యువాచ అని చెప్తాం, శివుడు వాచ, శివ వాచ, దేవ్యువాచ అని చెప్తాం, అంటే వాళ్ళు చెప్పింది అని. కాబట్టి శివుడు పార్వతికి చెప్పాడు తంత్ర గ్రంథాలన్నీ, పురాణాలు ఇవన్నీ కూడా. వేదాలలో మనకి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్, యజు, సామ, అధర్వణ వేదం. మనం అధర్వణ వేదంలో చెప్పబడేటటువంటి మంత్రాలు, నేను అధర్వణ వేద పండితుడిని కాబట్టి దాంట్లోది నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషికి కూడా అప్పుల బాధ చాలా ఎక్కువగా ఉంది. వెంకటేశ్వర స్వామి వారు కూడా అప్పు చేశారు. ఎవరి దగ్గర చేశారు? కుబేరుడి దగ్గర చేశారు. అంటే ఆయన ఎందుకు చేశాడు? లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవిని. ఆకాశరాజు ఆయన తాహతకు తగ్గట్టుగా మనం కూడా ఉండాలి కాబట్టి పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఇప్పుడు ఎలాగైతే 15 లక్షలు కట్టేసి దాంతో 10 పెళ్ళిళ్ళు చేసేయచ్చు. ఒక కళ్యాణ మండపం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఉండేది ఒక పూట కూడా ఉండరు. అలా ఆర్భాటంగా చేస్తే అప్పుల పాలవుతారు రా నాయన అని చెప్పడం కోసం వెంకటేశ్వర స్వామి వారు కుబేరుడి దగ్గర అప్పు చేసినట్టు లీల చేస్తారంతే. సాక్షాత్తు 14 భువన భాండాలకే అధిపతి వెంకటేశ్వరుడు. ఆఫ్టర్ ఆల్ తను అపాయింట్ చేస్తే వచ్చినవాడు కుబేరుడు, యక్షుడు. ఆయన యక్షులకు రాజు కుబేరుడు, కోశాధికారి. ఆయన దగ్గర ఈయన అప్పు చేసుకోవడం ఏంటి? అదంతా లీలలు, కృష్ణుని లీలలు. గోవర్ధన పర్వతం ఎత్తినట్టు, ఆంజనేయ స్వామి లీలలు, బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రం వేస్తే దొరికిపోయినట్టు, ఇవన్నీ లీలలు చేస్తారు. అలా అటువంటి ఈ యొక్క అప్పులు అనేటటువంటివి ప్రజల్ని, మనం భారతదేశంలో ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు మనం అప్పుల్లో లేమనుకుంటున్నామా? మనం అప్పు చేయలేదు కాబట్టి నేనేం అప్పులో లేనంటే కుదరదు. వరల్డ్ బ్యాంక్కి మనం ప్రతి ఒక్కడి మీద 3 లక్షల అప్పు ఉంది. మనం తీసుకెళ్ళిపోవచ్చు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 3 లక్షలు తాకట్టు పెట్టేసేది మన గవర్నమెంట్ ఆల్రెడీ. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నీ మీద 3 లక్షలు, నా మీద 3 లక్షలు, అందరి మీద 3 లక్షల చొప్పున అప్పులో ఉన్నాం మనం. మనం చేసినా చేయకపోయినా గవర్నమెంట్ పెట్టింది, వరల్డ్ బ్యాంక్కి తనఖా పెట్టేసింది మనల్ని. కాబట్టి మనం ఈ అప్పుల బాధ అనేటటువంటిది మనకు పోవడానికి మనకి ఈ వేదంలో చెప్పబడినటువంటి ఒక అధర్వణ వేద మంత్రం ఒకటి చెప్తాను. దాన్ని మనం స్క్రీన్ మీద కూడా మనం పెడదాము. ఇదిగో వేద సంహిత, వేద గ్రంథం ఇది. సో చతుర్వేద సంహిత. మనము ఈ యొక్క 4 వేదాలు చెప్పబడింది. మన సబ్జెక్ట్ మనది అధర్వణ వేదం కాబట్టి దాంట్లో మనం చెబుదాం. అది మనం స్క్రీన్ మీద ఇద్దాం. ఇప్పుడు ఈ దాంట్లోకి ఋషి ఉంటాడు. దీనికి అధర్వ ఋషి, దేవతడు ఉంటాడు, వాచస్పతి దేవత, ఛందస్సు ఉంటుంది, అనుష్టుప్ ఛందస్సు. తర్వాత చతుష్పాదావిరాడురో బృహతి, ఇది మొత్తం మనకి ఈ ఛందస్సు. ఇప్పుడు మనం మంత్రం ఇస్తున్నాము. పునరేహి వాచస్పతి దేవేన మనసా సహ
వసోష్పతే ని రమయ మయ్యే వాస్తు మయిశ్రుతం. ఇది మంత్రం. ఓకే. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. పునరేహి వాచస్పతే దేవేన మనసా సహ వసోష్పతే ని రమయ మయ్యే వాస్తు మయిశ్రుతం. ఈ మంత్రాన్ని ఎవరైతే కనుక ప్రతిరోజు కూడా 41 రోజుల పాటు పారాయణ చేయాలి. దీన్ని ఓకే. నియమనిష్టలతో శ్రద్ధతో చేయాలి. ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. ఓకే. ఇది వేదమంత్రం. వేదమంత్రాలు ఆడవాళ్ళు చదవకూడదు, శూద్రులు చదవకూడదు, ఇలాంటి నాన్ సెన్స్ బోధించే కాలం పోయింది. స్వరం కావాలి అంతా పోయింది. ఇప్పుడు లలితా సహస్రం ఇదివరకు ఎవరిని చదవనిచ్చేవారు కాదు. తప్పులు వస్తే ఒక అక్షరం తప్పు వస్తే చాలు మీకు ఏదో అయిపోద్దని భయపెట్టేవారు. ఈ రోజున 5వ క్లాస్ కూడా చదవని వాళ్ళంతా కూడా స్పష్టంగా చదువుతున్నారు. వేదంలో ఉన్నటువంటి గాయత్రి మంత్రం, మనం గాయత్రి మంత్రాన్ని ఎవరు కూడా మనం చదవకూడదు, ఆడవాళ్ళు చదవకూడదు అనేవారు. గాయత్రియే దేవే ఆడది. ఆమె ఇప్పుడు అనురాధ పౌడ్వాల్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, మొత్తం వీళ్ళందరూ కూడా చక్కగా పాడి చూపించారు. కవితా పౌడ్వాల్ నా శిష్యురాలు, అనురాధ పౌడ్వాల్ గారు అమ్మాయి. వీళ్ళంతా కూడా ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వీడియోలు వచ్చినాయా లేదా? అలాగే ఈ మంత్రం కూడా మనం చదువుకుంటే ఆటోమేటిక్గా వేదమంత్రంకి ప్రతి ఒక్కరికి చదివే హక్కు ఉంది. అది సాక్షాత్తు బ్రహ్మ రూపము, గాయత్రి మాత రూపము. కాబట్టి తప్పులని వస్తున్నాయని భయపడకుండా మీరు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే నేను అధర్వణ మీద పండితుడిని, బోధించేవాడిని నేను, గురువు, బోధించబడే మీరు నా స్టూడెంట్స్. కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని మీకు నాకే సంబంధం తప్ప థర్డ్ పర్సన్కి సంబంధం లేదు ఎవరో చెప్పడానికి. కాబట్టి ఈ మంత్రాన్ని నమ్మకంతో చేసినటువంటి వాళ్ళు అంతా కూడా అప్పుల నుంచి విముక్తులయ్యారు, చాలామంది బాగుపడ్డారు. ఆ 41 రోజుల పాటు నియమాలు ఏమిటంటే నేల మీద నిద్రించడం, ఆ తర్వాత ఒంటిపూట భోజనం చేయడం, భక్తి బాగా ఫుల్గా తినేసి పడుకుంటే ఏమొస్తుంది, మంత్రం రిపీటెడ్గా 108 సార్లు ఈ మంత్రాన్ని. ఓకే. రోజుకి ఎర్ర మాలతో తెలుపు మాల మీ ఇష్టం దేంతో దాంతో చేసుకుని మాలని మనము జపం చేసుకుంటే ఉంటే సరిపోతుంది. అండ్ ఇది మార్నింగ్ చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు. దేవుడి దగ్గర కూర్చొని చేయాలనే రూల్ లేదు, కుర్చీలో కూర్చొని ఎక్కడన్నా చేయొచ్చు అనమాట. ఈ రకంగా చేసుకుంటే 41 రోజుల్లో అప్పులు తీరిపోవడం ఖాయం, అందులో డౌటే లేదు. వాళ్ళ అప్పులు కనుక తీరకపోతే వాళ్ళ అప్పులు నువ్వు నేను కలిసి తీర్చేద్దాం. అందువలన బోల్డ్ మందికి వాళ్ళే తీర్చేసుకుంటారు. అంత శక్తి వస్తుంది, నమ్మకం ఉండాలి. మంత్రములో ఏమిటంటే మంత్రంలో ఇవి అక్షరాలే కదా అని అనుకుంటే మహాపాపం వస్తుంది. అక్షరమాలం కృత ఐం వాగ్వాదిన్యే స్వాహ. గురువు మనిషే కదా అనుకుంటే సరిపోదు. మనిషి ఇతను గురువే కదా, దత్తాత్రేయుడు మనిషే కదా, నృసింహ సరస్వతి మనిషే కదా అనుకోకూడదు, తప్పు. మంత్రాలు ఇవి అక్షరాలే కదా అనుకోకూడదు. ఏ అక్షరాలని కలిపితే శక్తి ఉత్పన్నమవుతుందో ఋషులు రీసెర్చ్ చేసి ఇచ్చినటువంటివి అవన్నీ. ఓకే. అందువలన పలక అన్నామనుకో, ప లా క అని 3 అక్షరాలు కలిపాం, అది అర్థమవుతుంది, ఓహో పలక గురించి చెప్తున్నారని. ఈసారి నేను కదప అంటాను, ఏమి కదప అనే వస్తువు లేదు కాబట్టి ఏం అర్థం కాదు మనకి. అలాగే ఈ కదప అనేటటువంటి కలిపినప్పుడు పేలవమైనటువంటి అర్థం వచ్చి దానికి ఏంటో మనకు తెలియలేదు. పలక అన్నప్పుడు మాత్రం వచ్చింది. అలాగే మంత్రం కూడా అంతే. అంటే ఒక రకమైన ఆ గురువు, ఇకపోతే గురుముఖత నేర్చుకోవాలి కదండి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. నేనే గురువుని, నేను మీకు డైరెక్ట్ మన దగ్గర కావాల్సిన వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో మనం పెడుతున్నాం, డైరెక్ట్ చేసుకోవచ్చు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఫోటో పెట్టుకోండి, జగద్గురువు ఆయన. రామానుజాచార్యుల వారు పెట్టుకోండి, జగద్గురువు ఆయన. అలాగే దత్తాత్రేయ స్వామి వారు, వీళ్ళంతా కూడా జగద్గురువులు. వాళ్ళని పెట్టుకొని మీరు చేసినప్పుడు మనం నా గురు పరంపర వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా 10% ఆఫ్ ద గురు పరంపర శక్తి మీకు వస్తుంది. ఉపదేశం ఎందుకు చేయమంటాం? మనం చేసిన సాధనలో 10% శిష్యుడికి దారబోయమని అర్థం. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు మంత్రాలన్నీ వెళ్ళి తెచ్చుకోవడం, మళ్ళీ మధ్యలో వదిలేస్తూ ఉంటారు జనం. ఇది అలా కాదు, ఇది సాక్షాత్తు మనం చూపించేటటువంటి వేదమంత్రం. కాబట్టి దీన్ని అందరూ కూడా చేసుకోవచ్చు, చేసుకుంటే తీరిపోతుందమ్మా. మీరు ఇంత గట్టిగా చెప్పారంటే ఇంకా ఒకవేళ మీ అప్పులు తిరగకపోతే మనం తీర్చేస్తామని చెప్పారంటే ఖచ్చితంగా ఆ మంత్రం పనిచేస్తుంది అని నాకు ఒక నమ్మకం అయితే వచ్చింది. తప్పకుండా ఖచ్చితంగా నేను కూడా ట్రై చేస్తాను గురుగారు. 41 రోజులు అంటున్నారు కదా. ఓకే గురుగారు, ఓకే, మంచి మంత్రాన్ని ఇచ్చారు మాకు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.